topic is waves. When you are coming to waves chapter, before we learn waves, we already discussed about oscillations in the first year. First year lo manam already oscillations chapter nunchi nerchukunnam. So in that chapter, one object is oscillating, is in to and fro motion. మన oscillations chapter లో ఒక ఆబ్జెక్ట్ అనేది to and fro motion లో ఉంటది. అంటే ఒక ఆబ్జెక్ట్ to and fro motion లో ఉంది అంటే దీన్ని మనం oscillation అంటాం. అలా ఒక ఆబ్జెక్ట్ కాకుండా మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒక ఆబ్జెక్ట్ కాకుండా ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ లాగా ఫామ్ అవుతాయి. అవన్నీ కూడా ఆస్కిలేషన్స్లో ఉంటే ఏమవుతుంది అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసాం ఇన్ ద వేవ్స్ చాప్టర్. అండ్ హియర్ టు గెట్ దట్ వేవ్స్ చాప్టర్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం స్మాల్ ఎగ్జాంపుల్ దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడంటే ఒక స్మాల్ పాండ్లో ఒక చిన్న రాయి తీసుకొని విసిరేసినప్పుడు, టేక్ ఏ స్మాల్ పెబల్ అండ్ థ్రోన్ ఇన్ టు పాన్లో విసిరేసినప్పుడు ఏమవుతుంది, మనకు సమ్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ సర్కిల్స్ అనేవి మనకు సెంటర్ దగ్గర నుంచి ఫామ్ అయ్యి దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు దూరంగా వెళ్తూ ఉంటాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ థ్రోయింగ్ ద పెబల్స్ కంటిన్యూస్లీ, మనం కంటిన్యూస్గా పెబల్స్ అనేవి త్రో చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం పెబల్స్ అనేవి కంటిన్యూస్గా త్రో చేస్తూ ఉంటామో దెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు దూరంగా జరుగుతూ ఉంటాయి దీస్ వాటర్ సర్కిల్స్. ఆఫ్టర్ దట్ వన్ టు నో అబౌట్ దిస్ వన్, ఆ వాటర్ సర్కిల్స్ అనేవి అక్కడ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతాయి అని తెలుసుకోవడానికి మనం ఒక స్మాల్ పీసెస్ ఆఫ్ కార్క్ తీసుకుంటాం. దోస్ కార్క్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ దగ్గర మనం ఎక్కడైతే పెబల్స్ తీసుకొని వాటర్ యొక్క సర్ఫేస్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే దగ్గర ఒక రబ్బర్ కార్క్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు మనం పెబల్స్ త్రో చేసిన వెంటనే ఆ వాటర్ దగ్గర నుండి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ రబ్బర్ కార్క్ అనేది మూవింగ్ అప్ అండ్ డౌన్ అనేది అది మూవ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద కార్క్ ఈజ్ నాట్ మూవింగ్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి కార్క్ అనేది మూవ్ అవ్వట్లేదు ఎక్కడికి అవుట్వర్డ్ ఆఫ్ ది సెంటర్ నుంచి అవుట్వర్డ్ అనేది కార్క్ అనేది మూవ్ అవ్వట్లేదు. బేస్డ్ ఆన్ దట్ వన్ ద ఎనర్జీ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పార్టికల్స్ అవుట్వర్డ్ అనేది ఓన్లీ ఏం అవుతుంది, ఎనర్జీ మాత్రమే మూవ్ అవుతుంది వితౌట్ మూవింగ్ ద పార్టికల్స్. వాటర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వట్లేదు. This is only called waves. That means it is a form of disturbance which move without the actual physical transfer of flow of matter. Without flow, matter అనేది ఫ్లో అవ్వకుండా ఓన్లీ ద ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్ని మనం వేవ్స్ అంటాం. ఆఫ్టర్ దట్ వన్ వేవ్స్ రిప్రజెంట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ. వేవ్స్ అనేది మనకు దేనికి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అనేది ఎనర్జీ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ రబ్బర్ కార్క్ అనేది మనకు అప్ అండ్ డౌన్లో మూవ్ అవుతుంది తప్పితే అక్కడ నుంచి ఏమవుతుంది ఫర్దర్గా మూవ్ అవ్వట్లేదు. దట్స్ వై ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ డిస్టర్బెన్స్ హ్యాస్ ఇన్ఫర్మేషన్. అండ్ అనేది ఈ ప్యాటర్న్ అనేది ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది, సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయా లేదంటే ఇంకేమైనా ఫామ్ అవుతున్నాయా, ఆ యొక్క ప్యాటర్న్ గురించి మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది వేవ్స్ అనే చాప్టర్. నెక్స్ట్ వన్ వేర్ వీఆర్ యూజింగ్ దీస్ వేవ్స్. ఈ వేవ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేసాము అంటే కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తాం. ఈ కమ్యూనికేషన్ సిస్టంలో మనకు వచ్చేసి ఈ వేవ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్. హౌ యూఆర్ యూజింగ్ మీన్స్ దిస్ వన్. ఫస్ట్ వీ హ్యావ్ వేవ్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనకు ఫస్ట్ ఏమవుతున్నాయి, వేవ్స్లో కన్వర్ట్ అవుతున్నాయి. ఈ కన్వర్ట్ అయినటువంటి వేవ్స్ అనేవి మనకు తర్వాత ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా చేంజ్ అవుతాయి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఆఫ్టర్ దట్ వన్ దీస్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, electromagnetic EM waves. These are the process. That means first waves we are coming, what is the information we are giving, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ అనేది అది వేవ్స్లా కన్వర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఆ వేవ్స్లా కన్వర్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్స్లా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ అయిన తర్వాత అది వచ్చేసి మనకి ఏమవుతుంది, మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి ఎక్కడికి వెళ్తాయి అంటే వ్యాక్యూమ్లోకి ఎంటర్ అయిపోతాయి. వ్యాక్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద మీడియం. మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది మనం సెండ్ చేయాలనుకుంటున్నామో అది అనేది మనకి ఇక్కడ వ్యాక్యూమ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ నుంచి మనకు సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే ప్రాసెస్. ద సేమ్ వే మనకి ఎప్పుడైతే ఈ సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళాలి, రిసీవర్ అనేది వాడు ఎలా తీసుకుంటున్నాడు ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఈ వ్యాక్యూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుండు అంటే నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కన్వర్ట్ చేస్తాడు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అగైన్ ఎట్లా కన్వర్ట్ అవుతాయి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మళ్ళీ ఏం చేస్తాము అంటే వేవ్స్గా కన్వర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకు ఈ వేవ్స్ అనేది బేస్ చేసుకుని కమ్యూనికేషన్ అనేది మనకు రన్ అవుతూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద వే. ఫస్ట్ వేవ్స్, ఆ వేవ్స్ అనేవి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసి మనకు వ్యాక్యూమ్లో ఎంటర్ అవుతాయి.
రిసీవర్ ఎలా తీసుకుంటారంటే వాక్యూమ్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తీసుకొని వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మళ్ళీ వేవ్స్గా కన్వర్ట్ చేసుకొని హీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాడు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ యూజెస్ ఆఫ్ వేవ్స్. అండ్ హియర్ వాట్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ వన్ ఈస్ దిస్ వన్, ద వేవ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వాటర్లో మనకు వేవ్స్ అనేది ఎలా ఫామ్ అవుతున్నవి అనేదానికి మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటంటే ఒక చిన్న పెబల్ తీసుకొని వాటర్లో త్రో చేసినాం కదా, అప్పుడు ఎలా అయితే ఈ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఆఫ్టర్ దట్ వన్ the other types of, if you are drawing the diagrams for the waves, we should use these two methods. This is for transverse wave and this is for longitudinal waves. This is the communication and introduction for the waves. After that one, types of waves and how many types of waves are existed. అసలు మనం వేవ్స్ అనే వాటిని ఎందుకు క్లాసిఫై చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద ప్రాపగేషన్ మీడియం. ఈ ప్రాపగేషన్ మీడియం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం వేవ్స్ అనే వాటిని డివైడ్ చేస్తాం. ఈ ప్రాపగేషన్ మీడియం అసలు ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్లో మనకు చాలా వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. వాటర్ వేవ్స్ ఉన్నాయి, సౌండ్ వేవ్స్ ఉన్నాయి, ఇంకా మ్యాటర్ వేవ్స్. దీస్ ఆర్ డిఫరెంట్ వేవ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఇన్ సమ్ టైమ్స్ వీ టాక్ విత్ అదర్స్. మనం అదర్తో మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడినా చిన్నగా మాట్లాడిన దగ్గర ఉన్న వాళ్ళకి ఈజీగా వినిపిస్తుంది. అదే వాటర్లోకి వెళ్ళినప్పుడు దెన్ ద డిస్టెన్స్ విల్ బీ సమ్ మోర్, దెన్ వీఆర్ అనేబుల్ టు లిజన్. మనం వాటర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడేది వాళ్ళకి వినిపించదు. ద సేమ్ వే వెన్ యూ ఆర్ కమింగ్ టు ద మూన్, మనం ఎప్పుడైతే మూన్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గరలో ఉన్న పర్సన్కి కూడా మనం మాట్లాడింది వినపడదు. రీజన్ ఏంటి అంటే ప్రాపగేషన్ మీడియం. ఈ మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే సమ్ వేవ్స్ ఆర్ మూవింగ్, సమ్ వేవ్స్ ఆర్ డజంట్ మూవ్. కొన్ని వేవ్స్ అనేవి మీడియం ఉన్నా లేకపోయినా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సమ్ వేవ్స్ అనే వాటికి మాత్రం కంపల్సరీగా మూవ్మెంట్ ప్రాపగేషన్ మీడియం అనేది అవసరం. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేది మనం ఎగ్జిస్ట్ చేసినాం. వాడు ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ మ్యాటర్ వేవ్స్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఇందులో మనకు ఫస్ట్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటంటే విచ్ రిక్వైర్ ఏ మీడియం. వేవ్ అనేది మూవ్ అవ్వాలి అంటే కంపల్సరీగా అక్కడ మనకు ఒక మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఆ మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటిని మనం ఏమంటాం, మెకానికల్ వేవ్స్ అంటాం. ఒకవేళ మనకి ఇక్కడ మీడియం అనేది లేదు అంటే సో దెర్ ఈజ్ నో వే టు మూవ్ ద సిగ్నల్స్ కానీ ఈ వేవ్స్ అనేవి కానీ ట్రాన్స్ఫర్ అవ్వవు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వితౌట్ మీడియం. దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కమింగ్ అండర్ మెకానికల్ వేవ్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ మెకానికల్ వేవ్స్ ఏంటంటే స్ట్రింగ్ వేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక థ్రెడ్ తీసుకున్నాం. ఆల్రెడీ వీ ప్లేడ్ ఏ గేమ్ ఇన్ స్మాల్ డేస్. మనం ఎప్పుడైతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడి ఉంటాం. ఏంటంటే ఒక థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్కి 2 మ్యాచ్ బాక్సెస్ ప్లేస్ చేస్తాం, ఒకటి మ్యాచ్ బాక్సెస్ ప్లేస్ చేసుకొని దెన్ వీఆర్ టాకింగ్ ఇన్ దీస్ మ్యాచ్ బాక్సెస్. ఈ మ్యాచ్ బాక్సెస్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. దట్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్ దేని నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ స్ట్రింగ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక మీడియం, అంటే ఇక్కడ ఏముంది, మీడియం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కమింగ్ అండర్ మెకానికల్ వేవ్స్. వీటిని మనం మెకానికల్ వేవ్స్ అంటాం. ద సేమ్ వే వాటర్ వేవ్స్ కూడా అంతే. మనం వాటర్లో ఏమైనా మాట్లాడినప్పుడు వినిపిస్తూ ఉంటాయి, కాకపోతే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయదు కానీ షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది. ద సేమ్ వే సౌండ్ వేవ్స్ కానీ సెస్మిక్ వేవ్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎర్త్ క్వాక్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి. మనకి ఎర్త్ క్వాక్ వచ్చినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, దాని యొక్క ఎన్ని ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి మనం సెస్మిక్ వేవ్స్ అని యూజ్ చేస్తాం. ఈ వేవ్స్ అన్ని కూడా మనకు మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్. మరి ఈ మెకానికల్ వేవ్స్ అనేవి దే కెనాట్ ప్రాపగేట్ త్రూ ద వ్యాక్యూమ్ నుంచి ఇవనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎందుకు అంటే మనకు మెకానికల్ వేవ్స్ అండ్ డెఫినేషన్ ఏంటి, దే రిక్వైర్ ఏ మీడియం. మనకు మీడియం ఉన్నప్పుడు మాత్రమే ఈ మెకానికల్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. సో వ్యాక్యూమ్ అంటే మనకి ఇక్కడ ఏముంది, మీడియం అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దట్స్ వై వీఆర్ అనేబుల్ టు లిజన్ వాట్ ఎవర్ ద అదర్ పర్సన్ టాకింగ్ విత్ ద వ్యాక్యూమ్. ఎప్పుడైతే మనం మూన్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గర ఉన్న పర్సన్ మాట్లాడినప్పుడు కూడా మనకు అది వినిపించదు. ఎందుకు అంటే అక్కడ వ్యాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో అక్కడ మీడియం అనేది లేదు, ఎయిర్ అనేది లేదు. దట్స్ వై దిస్ ఈజ్ ద మెకానికల్ వేవ్స్. నెక్స్ట్ వన్ కమింగ్ టు సెకండ్ వన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద క్వైట్ ఆపోజిట్ టు ద మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్కి ఆపోజిట్లో ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మెకానికల్ వేవ్స్లో మనం ఏం చెప్పినాం, దే రిక్వైర్ ఏ మీడియం. వాటికి మనం మీడియం అనేది రిక్వైర్ అని చెప్పినాం. బట్ హియర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్ ఏ మీడియం. ఇక్కడ వీటికి మీడియం అనేది అవసరం లేదు. వితౌట్ మీడియం ఆల్సో దే కెన్ ట్రావెల్. మనకు మీడియం లేకపోయినా కూడా మనకు ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, మనకు సన్ టు ఎర్త్. సో సన్ నుంచి మనకి ఎర్త్కి వస్తూ ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ మధ్యలో మీడియం ఏమైనా ఎగ్జిస్ట్ అయి ఉందా,
అప్ టు సమ్ లేయర్స్ ఓన్లీ ద ఎయిర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ సరౌండింగ్ ద ఎర్త్కి సమ్ సరౌండింగ్స్ వరకు మాత్రమే మనకు ఎయిర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. బట్ హియర్ ద సన్ అండ్ ఎర్త్ బిట్వీన్ దీస్ టూ లేయర్స్ దెర్ ఈజ్ నో మీడియం అనేది లేదు. అక్కడ ఏముంది అంటే వ్యాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో బట్ త్రూ ద వ్యాక్యూమ్ ఆల్సో ఈ లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి మనకు ట్రావెల్ అవుతున్నాయి. సో దీస్ లైట్ రేస్ ఆర్ కమింగ్ అండర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే డెఫినేషన్ ఏంటి అంటే ద వేవ్స్ విచ్ డు నాట్ రిక్వైర్ ఏ మీడియం. ఏ వేవ్స్కి అయితే మనకు మీడియం అనేది అవసరం లేదో వాటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దే కెన్ ట్రావెల్ త్రూ ద వ్యాక్యూమ్ ఆల్సో. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వ్యాక్యూమ్ నుంచి కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే దీనికి మన మీడియం అనేది అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఎలిమెంట్స్ లైట్ వేవ్స్, రేడియో వేవ్స్ అండ్ ఎక్స్రేస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ waves. After that one the electromagnetic wave have the same speed. ఈ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ స్పీడ్ ఎంత అంటే 299, 792, 458 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ఓన్లీ వీ కెన్ రైట్ యాజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ కూడా మనకు ఏ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి అంటే లైట్ ఆఫ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంటాయి. అది ఎంత వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీస్ ఆర్ నెక్స్ట్ వన్ కమింగ్ టు ద థర్డ్ టైప్ ఆఫ్ వేవ్స్, మ్యాటర్ వేవ్స్. ఈ మ్యాటర్ వేవ్స్ ఏంటి అంటే క్వైట్ అప్ దీస్ ఆర్ ద మీడియేటర్ బిట్వీన్ దీస్ టూ. సో మనకు మెకానికల్ వేవ్స్ అనే వాటికి మీడియం అనేది రిక్వైర్ అవసరం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మీడియం నాట్ రిక్వైర్డ్. బట్ దీస్ మ్యాటర్ వేవ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి దేనిపైన డిపెండ్ అవుతాయంటే మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ని బేస్ చేసుకొని ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మ్యాటర్లో మనకు పార్టికల్స్ ఏమేమి ఉంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మ్యాటర్. సో ఈ మ్యాటర్లో మనకి ఏదైనా సరే ఒకటి ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే దాని నుంచి మనకు వచ్చేటువంటి వేవ్స్నే మ్యాటర్ వేవ్స్ అంటాం. ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి మనకు నవే డేస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ద మెకానికల్ వేవ్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ మెకానికల్ వేవ్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి మనకు చాలా ఎక్స్పాండబుల్ అనమాట. సో ఎక్స్పాండబుల్ అంటే ఎలా అంటే ఇవి చాలా మోడర్న్ టెక్నాలజీస్లో నవే డేస్ వీఆర్ యూజింగ్ దీస్ మ్యాటర్ వేవ్స్. అండ్ వేర్ వీఆర్ యూజింగ్ దీస్ మ్యాటర్ వేవ్స్ మీన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం ఈ మ్యాటర్ వేవ్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ మ్యాటర్ వేవ్స్లో మనకి ఏముంటాయి మ్యాటర్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం యూస్ చేసే పార్టికల్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మ్యాటర్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని మనకి ఏవైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో యూస్ చేస్తున్నామో వాటిని మ్యాటర్ వేవ్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ టు డిఫైన్ దిస్ వన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఒక వేవ్ అనేది ప్రాపగేట్ అవుతూ ఉందా లేదా, ఎలా ప్రాపగేట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఉంది. దట్ ఈజ్ ఓన్లీ కనెక్టెడ్ స్ప్రింగ్స్. ఒక ఫిక్స్డ్ వాల్ తీసుకొని ఒక ఫిక్స్డ్ లొకేషన్ దానికి వచ్చేసి మనం ఒక స్ప్రింగ్ యాడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ స్ప్రింగ్ ఏ. ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ ఎండ్, ఒక ఎండ్ వచ్చేసి మనం ఫిక్స్డ్ లొకేషన్కి యాడ్ చేస్తున్నాం, అదర్ ఎండ్ వచ్చేసి ఇంకో స్ప్రింగ్కి కనెక్ట్ చేస్తున్నాం, స్ప్రింగ్ బి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ ఎండ్ ఆఫ్ స్ప్రింగ్ బి ఈజ్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ స్ప్రింగ్ సి స్ప్రింగ్కి కనెక్ట్ చేసినాం. సో దిస్ ఈజ్ ద కనెక్షన్ ఆఫ్ స్ప్రింగ్స్. కనెక్ట్ చేసిన తర్వాత దెన్ వీఆర్ యూజింగ్ ద అదర్ ఎండ్ ఆఫ్ సి స్ప్రింగ్కి మనం ఏం చేస్తున్నాం, అదర్ ఎండ్ అనేది మనకు ఓపెన్లో ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ పుల్ ఇట్ అండ్ రిలీజ్. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఒకసారి జస్ట్ గట్టిగా లాగేసి వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనం లాగేసి వదిలేస్తున్నామో ఈ సి స్ప్రింగ్ అనేది ఏమవుతుంది మనకు ఎక్స్పాండ్ అవుతుంది సమ్ డిస్టెన్స్. దట్ మీన్స్ ద లెంత్ విల్ బి ఇంక్రీజింగ్. ఎప్పుడైతే మనం దాన్ని లాగేసి వదిలేస్తున్నామో, పుల్ చేసి వదిలేస్తున్నామో దెన్ ఆటోమేటికల్లీ ద వేవ్స్ విల్ బి ఫార్మ్ హియర్. ఇక్కడ ఏమవుతున్నాయి అంటే వేవ్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ సి స్ప్రింగ్ మనం లాగేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో సి నుండి మనకి ఏమవుతుంది బి ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బి నుండి మనకి ఏ ఎక్స్పాండ్ అవుతుంది. దట్ మీన్స్ దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్. దట్ మీన్స్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ సి బట్ ద సి బి అండ్ ఏ స్ప్రింగ్స్ ఆల్సో ఎక్స్పాండెడ్ బేస్డ్ ఆన్ దిస్ వన్. దీన్ని మనం బేస్ చేసుకుని వేవ్స్ అనేవి మనం ఎక్కడ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాం, సి దగ్గర వేవ్స్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఆ వేవ్స్ అనేవి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాయి, సి నుండి బికి ట్రావెల్ అవుతున్నాయి, బి నుండి ఏకి ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ద వేవ్స్ కెన్ ప్రాపగేట్ త్రూ ద మీడియం. ఇక్కడ మనకు మీడియం ఏంటి అంటే స్ప్రింగ్ ఈజ్ ద మీడియం ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. దట్ ఈజ్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్లో మనకు సౌండ్ వేవ్స్ అనేవి ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే స్ప్రింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాం, వేవ్స్ అనేవి ఒక స్ప్రింగ్ నుంచి మనం ఒక స్ప్రింగ్లో క్రియేట్ చేసిన వేవ్స్ అనేవి
అదర్ 2 స్ప్రింగ్ కూడా మనకు స్ప్రెడ్ అవుతున్నాయి. ద సేమ్ వే ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సోర్స్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ ద సౌండ్ సోర్స్. ఎప్పుడైతే మనం సౌండ్ సోర్స్ నుంచి సౌండ్ అనేది రిలీజ్ అవుతూ ఉందో, ఆ సౌండ్ రిలీజ్ అయిన తర్వాత దానికి దగ్గరలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ పార్టికల్స్ విల్ బీ కమింగ్ నియర్ టు ఈచ్ అదర్. ఆ పార్టికల్స్ మొత్తం కూడా ఏమవుతాయంటే కంప్రెస్ అవుతాయి. దట్ మీన్స్ ప్యాక్డ్ టుగెదర్, అవన్నీ కూడా దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ ద అదర్ పార్టికల్స్ విచ్ ఆర్ ఫార్ టు ద సౌండ్ సోర్స్, ఆ సోర్స్కి దూరంగా ఉన్న పార్టికల్స్ అన్నీ ఏముంటాయి, ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి. సో రేరిఫైడ్, రేరిఫైడ్ మీన్స్ ఆఫ్టర్ దట్ వన్ అగైన్, ఇక్కడ రేరిఫైడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్టికల్స్ ఎలా వస్తాయంటే మళ్ళీ వెరీ నియర్ టు ద పార్టికల్స్ అన్ని కూడా మళ్ళీ ప్యాక్డ్ టుగెదర్, మళ్ళీ ప్యాక్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ రేరిఫైడ్ అవుతున్నాయి. దీస్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్లో సోర్స్ నుంచి సౌండ్ వస్తున్నప్పుడు ఫస్ట్లో ఉన్నటువంటి సోర్సెస్ ఏమవుతున్నాయి అంటే కంప్రెస్ అవుతున్నాయి. ఆ కంప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి పార్టికల్స్, దాన్ని మనం రేరిఫైడ్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతున్నాయి, కంప్రెస్ అవుతున్నాయి, మళ్ళీ రేరిఫైడ్. దీస్ టైప్ ఆఫ్ మెథడ్ వి గెట్ ఇన్ ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్లో ఫస్ట్ వన్, ఎక్కడైతే మనకు ఈ పార్టికల్స్ మొత్తం కూడా కంప్రెస్డ్ టుగెదర్ అన్ని కూడా ఒకదానికొకటి ప్యాక్డ్ టుగెదర్ అవుతుందో, అక్కడ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ డెన్సిటీ. హౌ ద డెన్సిటీ విల్ చేంజ్, డెన్సిటీ ఎలా చేంజ్ అవుతుంది, మనకు డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాల్యూమ్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. వాల్యూమ్ రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద కంప్రెషన్స్, ఎక్కడైతే మనకు ఈ పార్టికల్స్ మొత్తం కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి, పార్టికల్స్ బికమ్ టుగెదర్, దెన్ ద డెన్సిటీ విల్ బీ ఇంక్రీజింగ్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ కంప్రెషన్. ద మాలిక్యూల్స్ ఇన్ దట్ రీజియన్ ఆర్ ప్యాక్డ్ టుగెదర్. ప్యాక్డ్ టుగెదర్ మీన్స్ విచ్ ఆర్ కమింగ్ టు నియర్, ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల దానికి ఏమవుతుందంటే డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం అంటే కంప్రెషన్స్ అంటాం. ఆఫ్టర్ దట్ వన్ మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, పార్టికల్స్ అనేవి దూరంగా వెళ్తున్నాయి. ఈ దూరంగా వెళ్ళిన పార్టికల్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ రేరిఫాక్షన్. ఈ పార్టికల్స్ అన్ని కూడా రేరిఫైడ్ ద సరౌండింగ్ ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్ మొత్తాన్ని కూడా దూరం జరపడం వల్ల ఆ పార్టికల్స్ అనేవి దూరం జరగడం వల్ల దాన్ని రేరిఫాక్షన్ అంటారు. ఈ రేరిఫాక్షన్ డెన్సిటీ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతే కంప్రెషన్, డిక్రీజ్ అవుతే రేరిఫాక్షన్. ఆఫ్టర్ దట్ వన్ దీస్ డెన్సిటీ చేంజెస్, డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. మనకు ప్రెజర్ అంటే ఫార్ములా ఏంటి, ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనే దాన్ని మనం ఏమంటాం, ప్రెజర్ అంటాం. అంటే ఇక్కడ డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న వెజల్ తీసుకొని అందులో మనం ఎయిర్ ఉందనుకుంటే దాని ఒక పిస్టన్ హెల్ప్తో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి అన్నీ కూడా దగ్గరికి వెళ్ళిపోతాయి. దట్ మీన్స్ ద డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనం ప్రెజర్ అప్లై చేస్తున్నామంటే డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ద సేమ్ వే ఇక్కడ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ప్రెజర్ చేంజ్ అవుతుంది అంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో డెన్సిటీ చేంజ్ అవుతుంది అంటే ప్రెజర్ చేంజ్ అవుతుంది, ప్రెజర్ చేంజ్ అవుతుంది అంటే ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్ లైక్ ఏ రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ లైక్ స్ప్రింగ్లో మనకి ఎట్లయితే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఈ ఫోర్స్ అనేది అక్కడ మనకు స్ప్రింగ్లో మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద సేమ్ వే ఇక్కడ మనం ఫోర్స్ అనేది ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఈ వేవ్స్ అనేవి కూడా మనకు ఎక్కువ అనేది వస్తుంది. దట్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. వేవ్ ప్రాపగేషన్కి, ఫోర్స్కి, రీస్టోరింగ్ ఫోర్స్ ఆఫ్ this is the wave formation, propagation medium and different types of waves. After that one the other two types of classified based on the oscillation of particles. మనం ఇప్పటివరకు మీడియం అనేది బేస్ చేసుకుని మనం 3 types of waves అనేదాన్ని క్లాసిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ పార్టికల్స్ అనేవి ఇప్పుడు ఒక మీడియం తీసుకుంటే ఆ మీడియంలో ఉన్న పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం 2 types అనేదాన్ని మళ్ళీ క్లాసిఫై చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ పార్టికల్ అనేసి డిఫరెంట్ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మీడియంలో పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ దీంట్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసినామో ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు వేవ్ అనేది ఇలా ట్రావెల్ అవుతూ, దట్ మీన్స్ వేవ్స్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ వెళ్తూ ఉండి ఈ పార్టికల్స్ అనేవి మనకు వై డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. మనకు ఇక్కడ 2 different types ఆఫ్ ప్రాపగేషన్ ఈస్ దేర్ ఆఫ్ ది పార్టికల్స్ అనేవి మనకు 2 different typesలో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎయిదర్ పర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్. మనకు ప్యారలల్గా ట్రావెల్ అవ్వచ్చు లేదా పర్పెండిక్యులర్ ట్రావెల్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ 2 types ఆఫ్ వేవ్స్ అనేదాన్ని క్లాసిఫై చేస్తున్నాం. అవే ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ క్లాసిఫై బేస్డ్ ఆన్ ద ప్రాపగేషన్ మీడియం. హియర్ వీ డిస్కస్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద
oscillation of particles. These are the two different types of classifications of waves. Next one, coming to the different types of waves, transverse and longitudinal waves. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం పార్టికల్స్ తీసుకున్నాం. ఈ పార్టికల్స్ అనేవి వేవ్ యొక్క ప్యాటర్న్కి పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. మనకు వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద వై యాక్సిస్. మనకు వేవ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, బట్ పార్టికల్స్ అనేవి వై డైరెక్షన్లో మనకు అప్ అండ్ డౌన్ జర్క్స్ ఇస్తూ ఉంటాయి. దెన్ దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కాల్ ట్రాన్స్వర్స్ వేవ్స్. The constituents of the medium oscillate perpendicular to the direction of propagation. Perpendicular means 90 degrees. So these type of waves are called transverse waves. ఈ ట్రాన్స్ఫర్ వేవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ ఫిక్స్డ్ లొకేషన్, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక థ్రెడ్ తీసుకుంటున్నాం. సో ఆ థ్రెడ్ తీసుకుని ఒక సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ డిస్టర్బెన్స్ని మనం ఏమంటామంటే పల్స్ అంటాం. So that means the disturbance which created on the thread is known as pulse. మనం ఓన్లీ వన్ పల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ అనేది ఒక పల్స్ అనేది క్రియేట్ అవుతుంది థ్రెడ్ పైన. సో మనం ఎప్పుడైతే దాని లెంత్ అనేది ఎక్కువ ఉందో ఆ ఫిక్స్డ్ పాయింట్కి మనం క్రియేట్ చేసినటువంటి డిస్టర్బెన్స్ లొకేషన్కి ఈ డిస్టెన్స్ అనేది మనకు ఎక్కువ ఉన్నప్పుడు ఈ వేవ్ అనేది ఆ ఎండ్ పాయింట్కి రీచ్ అవ్వదు. ఈ రీచ్ అవ్వకుండా మధ్యలోనే మనకి ఏమవుతుంది, కట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇన్ ద సేమ్ దీస్ టైప్ ఆఫ్ పల్స్ మీన్స్ సింగిల్ పల్స్, ఓన్లీ ఒకటే పల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం థ్రెడ్లో. అలా కాకుండా కంటిన్యూస్గా మనం పల్సెస్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నాం అనుకో కంటిన్యూస్గా. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇంకోటి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే అండ్ దే కెన్ రీచ్ ద అదర్ ఎండ్, మనం అదర్ ఎండ్కి రీచ్ చేస్తాం. సో దీస్ టైప్ ఆఫ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. దట్ మీన్స్ పర్పెండిక్యులర్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్, upward and downward. Finally it will reach the other end of the fixed point. This is here transverse wave causes the change in shape. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఏం చేస్తాయి అంటే మనకు షేప్ అనేదాన్ని చేంజ్ చేస్తాయి. ఎందుకు అంటే మనకు జనరల్గా పార్టికల్ వచ్చేసి ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇన్ దిస్ ఆబ్జెక్ట్ సో మెనీ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. సో దీస్ పార్టికల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అప్ అండ్ డౌన్ డైరెక్షన్. సో హారిజంటల్గా మనకు హారిజంటల్గా ట్రావెల్ అవ్వట్లేదు కాబట్టి వర్టికల్ డైరెక్షన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఆ పార్టికల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకి ఎక్కువ డిస్టెన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్ కాజింగ్ చేంజ్ ఇన్ షేప్. ఈ చేంజ్ షేప్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్స్ వేవ్ని మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎక్కడ పాసిబుల్ అవుతాయి, ఫార్మేషన్ ఆఫ్ దిస్ వన్. సో ఫస్ట్ దీస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ బేస్డ్ ఆన్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్. ఈ మెకానికల్ వేవ్స్ అన్నీ కూడా మనకు దేన్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతాయంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్. ఈ ప్రాపర్టీస్ ఏవి అంటే మనకు 3 మాడ్యులస్ ఉన్నాయి. వన్ ఈజ్ షీర్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ అండ్ యంగ్స్ మాడ్యులస్. దీస్ ఆర్ ద 3 different types of mass existed in the elastic properties of a solids or liquid matter. మ్యాటర్ వచ్చి మనకి ఎలాస్టిక్ ప్రాపర్టీస్ షీర్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్, 3 మాడ్యులస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఇందులో మనకు షీర్ మాడ్యులస్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఏరియా పైన డిపెండ్ అవుతుంది. అంటే ఏరియా చేంజెస్ అవుతూ ఉందంటే ఆటోమేటిక్గా ఈ షీర్ మాడ్యులస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వాల్యూమ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు బల్క్ మాడ్యులస్ ఉంటుంది. అలా కాకుండా లీనియర్గా ఉంది, ఓన్లీ లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం యంగ్స్ మాడ్యులస్ బేస్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎలాస్టిక్ ప్రాపర్టీస్ షేప్ చేంజ్ అవుతుంది. అంటే అక్కడ దానికి ఏరియా ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇట్ హ్యాస్ షీర్ మాడ్యులస్ ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి మనకు పాసిబుల్ అవుతాయి. బట్ ఎక్కడ పాసిబుల్ అవుతాయి అంటే ఓన్లీ ఇన్ సాలిడ్స్ అండ్ స్ట్రింగ్స్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి, బట్ నాట్ ఇన్ ఫ్లూయిడ్స్లో మనకు ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకు అంటే ఫ్లూయిడ్స్ డజంట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. మనకి వీటికి ఏముంటుంది, ఫ్లూయిడ్స్కి ఫిక్స్డ్ షేప్ ఉండదు. మనం దేంట్లో అయితే తీసుకుంటామో ఆ షేప్ వచ్చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ ఫిక్స్డ్ షేప్ లేదు కాబట్టి దానికి షీరింగ్ స్ట్రెస్ అనేది ఉండదు. సో ఫ్లూయిడ్స్కి షీరింగ్ స్ట్రెస్ లేదు కాబట్టి ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి మనకు ఫ్లూయిడ్స్లో ఫామ్ అవ్వవు. దట్ ఈజ్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దీస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఈజ్ స్ట్రింగ్ వేవ్స్. మనకంటే ఒక థ్రెడ్లో ఏర్పడే వేవ్స్ అన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయంటే ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఎగ్జాంపుల్. So which elastic property is most important for this transverse waves is shear stress. Next one, coming to the diagrammatic representation for this one is this is the transverse wave. Here what are the parts existed in the transverse wave? Here we get the crest, amplitude, trough and wavelength. These are the 4 important concepts existed. ఇక్కడ మన క్రస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మీన్ పొజిషన్ తీసుకున్నప్పుడు మీన్ పొజిషన్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది
అది పాజిటివ్ డైరెక్షన్ అవ్వచ్చు, నెగిటివ్ డైరెక్షన్ అవ్వచ్చు. సో పాజిటివ్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే క్రస్ట్ అంటాం. క్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో దాన్నే క్రస్ట్ అంటాం. ఇన్ ద సేమ్ వే అలాగే ట్రఫ్ అనేది ఏంటి అంటే ఇన్ నెగిటివ్ డైరెక్షన్, ఇక్కడ వచ్చేసి మనకు క్రస్ట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. అలా కాకుండా నెగిటివ్ డైరెక్షన్ అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుందో, మనకు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందో అనే ట్రఫ్ అంటాం. సో ఈ క్రస్ట్ అండ్ ట్రఫ్లు రెండు ఎనీ టూ క్రస్ట్ మధ్య డిస్టెన్స్ని కానీ ఎనీ టూ ట్రఫ్స్ మధ్యలో డిస్టెన్స్ని కానీ మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ క్రస్ట్ ఆర్ ట్రఫ్స్ విచ్ ఆర్ ఇన్ సేమ్ లైన్ ఆర్ సేమ్ లీనియర్. ఒకే లైన్లో ఉన్నటువంటి పక్కపక్కన ఉన్నటువంటి రెండు క్రస్ట్ మధ్య డిస్టెన్స్ కానీ ట్రఫ్ యొక్క మధ్య డిస్టెన్స్ కానీ వేవ్ లెంత్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత ఉంది, ఈ క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ పాజిటివ్ డైరెక్షన్లో ఎంత వెళ్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో ఎంత ఉంది అనేది మనకు చెప్పేదే యాంప్లిట్యూడ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. నెక్స్ట్ వన్, కమింగ్ టు లాంగిట్యూడినల్ వేవ్స్. ఆల్రెడీ వీ లెర్న్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్లో సౌండ్ వేవ్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతున్నాయి అని తెలుసుకునేదానికి మనం యూజ్ చేసినాం. సో సౌండ్ సోర్స్ నుంచి ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. sometimes they are very near, sometimes they are far, sometimes they are near, sometimes they are far. These type of waves are happen. And near దగ్గర ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం, కంప్రెషన్ అంటున్నాం. దూరంగా ఉన్న వాటిని వచ్చేసి రేర్ఫాక్షన్ అంటున్నాం. దట్ మీన్స్ ద పార్టికల్స్ విచ్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్. మన ఇక్కడ పార్టికల్స్ అనేవి ఏ డైరెక్షన్ వెళ్తున్నాయి, మనకు వేవ్ ఎక్కడ నుంచి ఏదే డైరెక్షన్ అయితే ట్రావెల్ అవుతుందో ఈ పార్టికల్స్ కూడా మనకు అదే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కాల్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో మనకు పర్పెండిక్యులర్గా ట్రావెల్ అయినప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏమంటాం, దీన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటున్నాం. దట్ మీన్స్ ద లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ పాసింగ్ అలాంగ్ విత్ ద వేవ్ ఏ డైరెక్షన్లో ఉందో అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్కడ ఫామ్ చేస్తామంటే జస్ట్ ఒక స్మాల్ వెజల్ తీసుకుంటున్నాం ఆర్ ఒక పైప్ తీసుకొని ఆ పైప్ను మనం ఏం చేస్తున్నాం, ఎయిర్తో ఫిల్ చేస్తున్నాం. ఎయిర్తో ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక పిస్టన్ తీసుకొని ఆ పిస్టన్ హెల్ప్ని ఏం చేస్తున్నాం, మూవ్ చేస్తున్నాం. ఆ పిస్టన్ని ఒకసారి జస్ట్ ఇట్లా పుల్ చేసేసి లోపలికి ప్రెస్ చేసి మళ్ళీ వదిలేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏవైతే ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయో ఈ టబ్లో అవన్నీ కూడా సమ్ టైమ్స్ దే ఆర్ నియర్, సమ్ టైమ్స్ దే ఆర్ ఫార్. మనం ఎప్పుడైతే దీన్ని కంప్రెస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతున్నాయి, పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ మనం దాన్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ ఏమవుతున్నాయి, పార్టికల్స్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో దీస్ టైప్ ఆఫ్, ఎక్కడైతే మనకు పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉన్నాయో దాన్ని ఏమంటున్నాం, కంప్రెషన్ అంటున్నాం. ఎక్కడైతే మనం పార్టికల్స్ దూరంగా వెళ్ళిపోతున్నాయో దాన్ని మనం రేర్ఫాక్షన్ అంటున్నాం. దీస్ టైప్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ విల్ బి ఫార్మ్ ఇన్ ద పిస్టన్ బై యూజింగ్ ద పిస్టన్ ఇన్ ద పైప్లో మనకి ఈ డైరెక్షన్ వస్తున్నాయి. సో మనకి ఇక్కడ వేవ్ అనేది ఏ డైరెక్షన్ వెళ్తూ ఉంది, టాప్ టు బాటమ్. సో పార్టికల్స్ అనేవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, సేమ్ టాప్ టు బాటంలోనే వెళ్తున్నాయి. సో బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. దట్స్ వై దీస్ ఆర్ కమింగ్ అండర్ లాంగిట్యూడినల్ వేవ్స్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. ఆఫ్టర్ దట్ వన్, ఇన్ ప్రీవియస్ వన్ ట్రాన్స్వర్స్ వేవ్స్ వీ సెడ్ దేర్ ఈజ్ చేంజ్ ఇన్ షేప్. మనకు అక్కడ షేప్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పిస్టన్ యూజ్ చేసి సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు దీని ఏమవుతుంది, దీని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ యొక్క పైప్లో వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, లాంగిట్యూడినల్ వేవ్స్. సో హియర్ దట్ మీన్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ కాజెస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. మనకు ఇక్కడ షీర్ మాడ్యులస్ వచ్చేసి దేన్ని బేస్ చేసుకున్నది, ఏరియాని బేస్ చేసుకున్నది. సో వాల్యూమ్ని బేస్ చేసుకుని ఉండే మాడ్యులస్ ఏంటి అంటే మనకి బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు లాంగిట్యూడినల్ వేవ్స్ ఏం చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బల్క్ మాడ్యులస్ పైన డిపెండ్ అవుతుంది. సో బల్క్ మాడ్యులస్ మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, సాలిడ్స్కి వాల్యూమ్ ఉంటుంది, లిక్విడ్స్కి వాల్యూమ్ ఉంటుంది, గ్యాసెస్కి వాల్యూమ్ ఉంటుంది. దట్స్ వై దిస్ బల్క్ మాడ్యులస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద మ్యాటర్లు అన్నింటికి కూడా ఈ బల్క్ మాడ్యులస్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై దీస్ లాంగిట్యూడినల్ వేవ్స్ కెన్ బి ప్రాపగేటెడ్ త్రూ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. సాలిడ్స్ నుంచి ప్రాపగేట్ అవుతాయి, ఫ్లూయిడ్స్ నుంచి కూడా మనకు ప్రాపగేట్ అవుతాయి. సో దీస్ ఆర్ బేస్డ్ బికాస్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. ఈ బల్క్ మాడ్యులస్ ఉండడం వల్ల ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి మనకు సాలిడ్స్లో, ఫ్లూయిడ్స్ రెండింటిలో కూడా ఫామ్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్ ఈజ్ సౌండ్ వేవ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సౌండ్ వేవ్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్, ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్కి లాంగిట్యూడినల్ వేవ్స్కి స్మాల్ డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే, ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? ఫస్ట్ వన్ ఈజ్ హియర్ పర్పెండిక్యులర్ టు ద వేవ్
వేవ్ ప్రాపగేషన్కి పార్టికల్స్ యొక్క ప్రాపగేషన్ ఎట్లుంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే లాంగిట్యూడినల్ వేవ్స్కి ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. అట్ మీన్స్ అలాంగ్ ద డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో ఉంటాయి రెండు కూడా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే షేప్ చేంజ్ అవుతుంది ట్రాన్స్వర్స్ వేవ్లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది, ఓన్లీ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. డజంట్ చేంజ్ ఇన్ షేప్, ఇట్ క్యాన్ చేంజ్ ద వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ వన్ ఇంకేమవుతుంది, ఇక్కడ చేంజ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇది షీర్ మాడ్యులస్ మీద డిపెండ్ అవుతుంది. ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేది షీర్ మాడ్యులస్ పైన డిపెండ్ అవుతాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి బల్క్ మాడ్యులస్ పైన డిపెండ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ పాయింట్ విల్ బి హియర్ దీస్ ఆర్ హ్యాపెన్ ఓన్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ సాలిడ్స్. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే ఓన్లీ సాలిడ్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. బట్ దీస్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ all solids as well as fluids. These are the differences between transverse waves and longitudinal waves. This is the differences. These are the classification of waves based on మనం classification waves అనేది ఎట్లా క్లాసిఫై చేస్తామంటే based on two types. One is based on propagation medium, another one is propagation of particles. These are the different types of waves existed in the situation. So next one, డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్. మనకు డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అనేది ఉంది ఒకటి. అసలు డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ అసలు ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏంటి. ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏ వేవ్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ మీడియం టు అనదర్ పాయింట్. మనకు ఒక వేవ్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకు ఇంకో పార్టికల్ దగ్గరికి వెళ్తుంది అంటే ట్రావెల్ చేస్తుంది అంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసింగ్ మీన్స్ మూవింగ్. ఒక వేవ్ ఏదైతే మూవ్ అవుతుందో దాన్ని మనం ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. సో ఈ ప్రోగ్రెసివ్ వేవ్కి మనం డిస్ప్లేస్మెంట్ రిలేషన్ రాయాలి. అసలు ఎందుకు రాయాలి డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అంటే మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్కి మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ కావాలంటే మనకు ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఉన్న పార్టికల్ వేస్తే ఏ పొజిషన్ ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ తీసుకున్నప్పుడు ఆ పార్టికల్ పొజిషన్ ఏంటి యాజ్ వెల్ యాజ్ టైం ఏంటి, ఏ టైంలో ఏ పొజిషన్ దగ్గర ఉంది అనేది తెలియజేసేదే ఈ డిస్ప్లేస్మెంట్ రిలేషన్. సో ద mathematical description of progressive wave we need a function of both position and time. ఈ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ మనం తెలియజేయడానికి మనకి ఏమేం కావాలి అంటే పొజిషన్ కావాలి, పార్టికల్ యొక్క పొజిషన్ యాజ్ వెల్ యాజ్ టైం కూడా మనకు తెలియాలి. సో నెక్స్ట్ అసలు మనకి ప్రోగ్రెసివ్ వేవ్ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి ద షేప్ ఆఫ్ వేవ్. ఈ వేవ్ అనేది ఏ షేప్లో వెళ్తూ ఉంది, ఏ ప్యాటర్న్లో వెళ్తూ ఉంది. దట్ ఈస్ ఇట్ డిస్క్రైబ్ ద వేవ్ కెన్ డిస్క్రైబ్ ద షేప్ ఆఫ్ వేవ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ పార్టికల్స్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి, మనకు మోషన్ ఆఫ్ పార్టికల్స్ బేస్ చేసుకొని టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఉన్నాయి, లాంగిట్యూడినల్ వేవ్స్ ఉన్నాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏమున్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ప్యారలల్గా ఉన్నాయి. సో అనేది ఆ మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని తెలియడానికి కూడా మనకి ఏ రిలేషన్ అంటే ఈ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ అనేది మనకు యూజ్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్, అసలు ఈ ఈక్వేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ద పొజిషన్ ఆఫ్ పార్టికల్స్ మనకు వచ్చేసి ఫస్ట్ మన ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు అసలు ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక వేవ్ అనే దాన్ని తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ మీన్స్ దిస్ ఈజ్ ద వేవ్. సో ఈ వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. సో ఫస్ట్ ఈ వేవ్ అనేది మనకు మూవ్మెంట్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే వీ షుడ్ కీప్ అవర్ అటెన్షన్ ఎట్ వన్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు అటెన్షన్ అనే దాన్ని ప్లేస్ చేయాలి. అటెన్షన్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పార్టికల్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటే దెన్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ సే వేవ్ ఈజ్ ఇన్ మోషన్. మనకు ఆ వేవ్ అనేది మోషన్లో ఉంది అని చెప్తాం. సో అది మనకి ఎక్కడ ఈజీగా ఉంటుంది అంటే క్రెస్ట్ దగ్గర. క్రెస్ట్ అంటే ఏంటి, మనకు మ్యాక్సిమం పాయింట్ కదా. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ దగ్గర మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో మన అటెన్షన్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఆ పార్టికల్ అనేది మూమెంట్లో ఉందా లేదా. సో ద మెయిన్ పర్పస్ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ వేవ్ అనేది మోషన్లో ఉందా తెలుసుకోవాలంటే అవర్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ టు కంప్లీట్ అవర్ అటెన్షన్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద పర్టికులర్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తాం. సో ఆ పర్టికులర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్, ఆ పార్టికల్ అనేది మనకు మూవ్ అవుతూ ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ద పొజిషన్ చేంజ్ అవుతుందంటే దాన్ని మనం బేస్ ఏం చెప్తాం, సో ఇట్ ఈజ్ ఇన్ మోషన్లో ఉంది అని డిస్ప్లేస్మెంట్ చేస్తాం. సో ఆ పొజిషన్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ డిస్టెన్స్ అనేది మనకు చేంజ్ అయింది. ఎంత టైంలో, డెల్టా టీ టైంలో. అంటే స్మాల్ టైం ఇంటర్వెల్ డెల్టా టీ తీసుకుంటే ఆ డెల్టా టీ టైంలో దాని యొక్క పొజిషన్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, డెల్టా ఎక్స్ అనేది చేంజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఐడెంటిఫై ద ఈక్వేషన్. దాన్ని బేస్ చేసుకుని మనం ఈక్వేషన్ అనే దాన్ని ఒకటి ప్రొవైడ్ చేస్తాం. సో ఈక్వేషన్ ఏంటంటే ఫస్ట్ ద పొజిషన్ ఈజ్ అజ్యూమ్ యాజ్ ఎక్స్.
దాని ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మనం ఎక్స్తో మెజర్ చేస్తాం. అండ్ ద డిస్ప్లేస్మెంట్, అది ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఎంత ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది దాన్ని మనం వైతో రిప్రజెంట్ చేస్తాం. ఆ వైతో రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, ప్రోగ్రెసివ్ వేవ్ ఈజ్ డినోటెడ్ బై, దిస్ ఈజ్ ద ఈక్వేషన్, y ఆఫ్ x, t ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా t ప్లస్ పై. ఇక మనం a అంటే ఏంటి అంటే యాంప్లిట్యూడ్, a ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ k ఈజ్ కాన్స్టెంట్, x ఈజ్ ద పొజిషన్, here only we said x is position, and t is time, and pi is nothing but pi is the argument of sine function. pi అనేది ఏమవుతుంది మనకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ సైన్ ఫంక్షన్. ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే సైన్ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్ అంటాం. ఈ పై అనేది అందులో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్, విచ్ ఇండికేట్స్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్. ఈ పై వాల్యూ మనం ఎట్లా మెజర్ చేస్తామంటే ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్కి కొసైన్ ఫంక్షన్స్ రెండింటి యొక్క కాంబినేషనే మనం ఇక్కడ ఏమంటున్నాం, పై అంటున్నాం. సో దాని ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే y ఆఫ్ x, t ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా t ప్లస్ b cos ఆఫ్ kx మైనస్ ఒమేగా t. ఇక మనం ఏం యూజ్ చేస్తున్నాం, టోటల్ యొక్క ఈ సైన్ ఫంక్షన్ని మనం ఇక్కడ సైన్ ఫంక్షన్ కొసైన్ ఫంక్షన్గా కాంబినేషన్ రాస్తున్నాం. దీన్నే పై అంటాం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ సైన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, బై సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనం సాల్వ్ చేస్తాయి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. దెన్ వీ గెట్ a ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. యాంప్లిట్యూడ్ యొక్క వాల్యూ ఏమొస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ పై ఆర్గ్యుమెంట్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. These are the results from those two equations. After that one, for fixed instant, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనకు ఈక్వేషన్ వచ్చేసి y ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా t, kx minus omega t. In this one, if we are placing this time as constant, fixed instant means t is constant. When we are placing t is constant means then you will get what is the equation, y equals to a sin kx. This is fixed means there is no change, that's why it will be 0. That means y equals to a sin kx. In the same way, that means here this complete value will become constant. So the argument is kx plus constant. That means then the result is sin kx. That means the result is sin of x value in sin function. After that one, fixed location. Next one em chestunam, location is fixed chestunam. That means x value will be constant. Then the equation become y equals to a sin x value constant means it become constant minus omega t. That means it is depends on the time paina depend avutadi ee displacement of the wave anedi. Y is the displacement of wave, that's why the value will be equal to the time varies. That means మన టైం చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ సైన్ ఫంక్షన్ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ ఆల్సో చేంజింగ్. దిస్ ఈస్ ద టూ సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ time is constant, fixed instant. Another one is fixed location, x will be constant. So after that one, next one, finally t increases, x must be increases. మనకి ఇక్కడ నెక్స్ట్ ఇందాక ఈక్వేషన్ వచ్చింది డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్స్ టు a sin of constant minus omega t. That means time is changing, automatically the displacement is changing. ఆ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మనకు ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్లో చేంజ్ అవుతుందా, నెగిటివ్ డైరెక్షన్లో చేంజ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ డిఫైన్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద వేవ్, this is the wave. Here when the time is changing at a starting point, the time will be 0. మనం ఇక్కడ టైం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ టైం దగ్గర ఏమవుతుంది మనకు 0 టైం. ఆ 0 టైం దగ్గర మనకు పొజిషన్ కూడా ఏముంది, x ఈక్వల్స్ 0. ఈ 0 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనకు వస్తే ఒక పై వాల్యూ వస్తుంది, ఆ పై ఈక్వల్స్ టు 0. దీన్నే మనం ఏమంటున్నామంటే ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అంటాం. దట్ మీన్స్ ఎట్ ఇన్స్టాంట్ టైం 0 టైం, ఇన్స్టాంట్ టైం స్టార్టింగ్ టైం దగ్గర, స్టార్టింగ్ పొజిషన్ దగ్గర మనకు ఫేజ్ ఎంతైతే ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ ఫేజ్నే మనం ఏమంటామంటే ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అంటాం. సో హియర్ ద డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఏమవుతుందంటే ఏ సైన్ ఆఫ్ కాన్స్టెంట్ మైనస్ ఒమేగా టీ. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, టైం మీద డిపెండ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది. అంటే టైం చేంజ్ అవుతే డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ టైం చేంజ్ అవుతున్నప్పుడు దాని యొక్క ప్యాటర్న్ బేస్ చేసుకొని సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్, సమ్ టైమ్స్ ఇది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిక్రీజింగ్. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ డిసైడ్ దిస్ పీరియాడిక్ వేవ్. ఈ పీరియాడిక్ వేవ్ని మనం డిఫైన్ చేస్తాం. ఈ ఎప్పుడైతే మనకు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో వస్తుందో దాన్ని మనం క్రెస్ట్ అంటాం. ఇక్కడ వచ్చేసి మనకు పీరియాడిక్ వేవ్ అనేది సమ్ టైమ్స్ ఇంక్రీజింగ్, సమ్ టైమ్స్ డిక్రీజింగ్. ఆ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిక్రీజ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం క్రెస్ట్ అండ్ ట్రఫ్ అనే దాన్ని డిస్ప్లే చేస్తాం.
క్రెస్ట్ అంటే ఏంటంటే ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం పాజిటివ్ డిస్ప్లేస్మెంట్. వేవ్ అనేది ఎప్పుడైతే పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ మ్యాక్సిమం పొజిషన్కి వెళ్తుందో, మ్యాక్సిమం పొజిషన్కి రీచ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే క్రెస్ట్ అంటాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం పాయింట్. సో దిస్ ఈజ్ కాల్ క్రెస్ట్. ద సేమ్ వే ఇన్ నెగిటివ్ డైరెక్షన్ ఈ వేవ్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంది. ఈ నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అవుతుంది. ఈ మ్యాక్సిమం పాయింట్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో దాన్ని మనం ట్రఫ్ అంటాం. ద పాయింట్ మ్యాక్సిమం ఇన్ నెగిటివ్ డిస్ప్లేస్మెంట్. దీస్ ఆర్ ద పీరియాడిక్ వేవ్ ఎగ్జిస్టెన్సెస్, క్రెస్ట్ అండ్ ట్రఫ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ మన పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని క్రెస్ట్ అంటాం, నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ట్రఫ్ అంటాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్. So in one full oscillation completed, then crest and trough has moved further by certain distance. For example, ఇక్కడ మనం ఒక వేవ్ తీసుకుంటే ఈ వేవ్ అనేది ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని క్రెస్ట్ అంటాం, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ట్రఫ్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ అనేది ఇక్కడికి రీచ్ అవుతూ ఉందంటే దట్ మీన్స్ ద పార్టికల్స్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఎట్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్. ఇక్కడ ఉన్న పార్టికల్స్ ఇక్కడికి రీచ్ అవుతూ ఉంది అంటే సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ వేవ్ అనేది ఫర్దర్ స్టెప్కి మూవ్ అవుతుంది. ఫర్దర్ బై సెర్టన్ డిస్టెన్స్, సమ్ డిస్టెన్స్ అనేదాన్ని మూవ్ అవుతుంది అని చెప్తాం. ఆ డిస్టెన్స్నే మనం వేవ్ లెంత్ అంటాం. సో వన్ ఫుల్ ఆస్కిలేషన్ కంప్లీటెడ్, దట్ మీన్స్ వన్ క్రస్ట్ అండ్ వన్ ట్రఫ్ both will be combined together, one wave will be completed. So this is the oscillations. Next one, various qualities of wave equation. మనకి వేవ్ ఈక్వేషన్ నుండి క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మనకు వేవ్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా t. దట్ మీన్స్ ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఏ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్, k అంటే కాన్స్టెంట్, x ఈజ్ నథింగ్ బట్ పొజిషన్, t ఈజ్ టైమ్ and omega is angular frequency. These are what is these terms and how can we explain those one. First one, a is nothing but amplitude and phase. So maximum displacement, we already said when one wave is existed, the wave is moving in positive direction as well as in negative direction. So this is nothing but sine function. ఎందుకంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, displacement is represented by sine function. So we have the values of sine function. This is assumed as 0. The maximum value will be plus 1 and minimum value will be minus 1. That means the value is changing from minus 1 to plus 1. In the same way, that means ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతుందో సైన్ ఫంక్షన్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆల్సో చేంజింగ్. ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ నుంచి చేంజ్ అవుతుంది, ప్లస్ ఏ నుండి మైనస్ ఏ వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏ డిస్ప్లేస్మెంట్ అయితే మనకు మ్యాక్సిమం రీచ్ అవుతుందో వేవ్ అనేది, దాన్నే మనం ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటాం. సో ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ది మీడియం ఫ్రమ్ దేర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఎక్కడి నుంచి అయితే మనకు వేవ్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన వేవ్ దగ్గర నుంచి అది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంతవరకు రీచ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నామంటే యాంప్లిట్యూడ్ అంటాం. సో ఈ యాంప్లిట్యూడ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, సైన్ ఫంక్షన్ పైన డిపెండ్ అవుతుంది. సైన్ ఫంక్షన్కి వాల్యూస్ ఏంటి మనకి, -1 యాజ్ వెల్ యాజ్ +1. దట్ మీన్స్ ద వాల్యూస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ మనకు వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, -a నుండి +a వరకు కూడా రీచ్ అవుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ద వాల్యూ, ఇక్కడ మనకు -a ఉన్న డిస్ప్లేస్మెంట్ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా యాంప్లిట్యూడ్ అనేది మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. ఎయిదర్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, ద యాంప్లిట్యూడ్ షుడ్ బి పాజిటివ్. యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ ఇన్ బోత్ డైరెక్షన్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్స్. నెక్స్ట్ వన్, ద క్వాంటిటీ ఆఫ్ kx minus omega t plus pi appearing as argument of sine function is called phase. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ద వేవ్ ఈక్వేషన్ kx minus omega t plus pi. Here x is nothing but position and t is time and the pi which is existed is called phase and t is time and pi is nothing but phase. ఈ ఫేజ్ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్స్. ఈ పార్టికల్ అనేది మనకు ఎక్కడ పొజిషన్ ఎగ్జిస్ట్ అయి ఉంది, ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అనే దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమంటాం, ఫేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ O అండ్ ద పొజిషన్ ఆఫ్టర్ టీ టైం తర్వాత మనకు పార్టికల్ అనేది ఎక్స్ పొజిషన్లోకి వెళ్ళింది. దెన్ దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటెడ్ బై ఫేజ్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ద క్వాంటిటీ kx minus omega t plus pi appearing as argument of sine function called the phase of wave. ఈ ఫేజ్ అని మనకి ఎక్స్ పొజిషన్ అనేది 0 స్టార్టింగ్ పొజిషన్లో ఉంది, టైం అనేది కూడా 0 స్టార్టింగ్ టైం, ద టైమ్ విల్ బి నాట్ స్టార్టెడ్. దెన్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ వీ సెడ్ ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అంటాం. మనం ఏదైతే పాయింట్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉండి స్టార్టింగ్ పొజిషన్లో ఉందో
దాన్నే ఇనిషియల్ ఫేజ్ యాంగిల్ అంటాం. సో నెక్స్ట్ ఫేజ్ డిటర్మైన్స్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎట్ ఎనీ పొజిషన్ అండ్ అట్ ఎనీ ఇన్స్టాంట్. ఏ టైం దగ్గరైనా మనకు పార్టికల్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి, దాని యొక్క వెలాసిటీ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ అయ్యేటువంటి ప్రాపర్టీనే ఫేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ టైం తర్వాత పార్టికల్ అనేది ఏ పొజిషన్లో ఉంది, పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వెలాసిటీ. సో డిస్ప్లేస్మెంట్ బై టైమ్, దట్ ఓన్లీ phase determines the displacement as well as position and at any instant. This is the amplitude and phase. Next one, wavelength and angular wave number. Wavelength and angular wave number, that means we already discussed for a wave the maximum displacement existed in positive direction as well as in negative direction. Positive direction lo negative direction lo oka wave kanedi maximum displacement emantunnam, amplitude antunnam. So amplitude, this one is here minus a, negative direction minus a. So here the distance between, this is the maximum displacement in positive direction is known as crest, and the point which is in the negative direction is called trough. Here the distance between these two, either two consecutive troughs or two consecutive troughs, rendu పక్కపక్కన ఉన్న క్రస్ట్ మధ్య డిస్టెన్స్ ని గాని, రెండు పక్కపక్కన ఉన్న ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ గాని మనం ఏమంటున్నాం అంటే వేవ్ లెంత్ అంటున్నాం. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ పాయింట్స్ హ్యావింగ్ ద సేమ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ అండ్ డినోటెడ్ బై లాంబ్డా. దీన్ని మనం ఎట్లా డినోట్ చేస్తామంటే లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ పాయింట్స్ అండ్ సేమ్ ఫేజ్ అంటే ఏంటి, మనకు ఇనిషియల్ పొజిషన్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ రెండు కూడా మనకు ఒకే పాయింట్లో ఉండాలి, ఒకే యాంగిల్తో ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటిని మనం ఏమంటున్నాం, సేమ్ ఫేజ్ అంటున్నాం. సో క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్ ఆల్వేజ్. ఈ క్రెస్ట్ అండ్ ట్రఫ్లు ఇప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయి, ఒకటే ఫేజ్లో ఉంటాయి. ఒకటే ఫేజ్లో ఉన్నాయి కాబట్టి ఆ క్రెస్ట్ మధ్య డిస్టెన్స్ని కానీ ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ని కానీ మనం వేవ్ లెంత్ అంటున్నాం. దాన్ని లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తాం. ద ఎస్ఐ యూనిట్ ఈస్ మీటర్స్. దీన్ని మనం ఎట్లా మెజర్ చేస్తాము అంటే మీటర్స్లో మెజర్ చేస్తాం. దట్ ఈస్ after that one, the points of the same phase to be crests or troughs. Same phase lo unna points మనం ఏమంటున్నాం, either crests or troughs అంటున్నాం. Then the wavelength is the distance between two consecutive crests or troughs. So ఆ distance between crest మధ్య ఉన్న డిస్టెన్స్ ని గాని trough కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని గాని వేవ్ లెంత్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. That is after that one. Next one, taking the pi value is 0 is the displacement at t is 0. మనం ఎప్పుడైతే ఫేజ్ ఏం చేస్తున్నాం, పాయింట్ తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఈక్వేషన్ ఇస్ y ఈక్వల్స్ టు a sin of kx minus omega t plus pi. Here first we are taking the phase will be 0, initial phase angle, that means phi will be 0, and we are taking the fixed instant అనే దాన్ని మనం ఫిక్స్డ్ తీసుకుంటాం. ఇన్స్టాంట్ ఫిక్స్డ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు a sin kx, y equals to a sin kx, and we know the sin function is repeating after every 2 pi change in angle. మనకి యాంగిల్ అనేది ఎప్పుడైతే 2 pi యాంగిల్ చేంజ్ అవుతూ ఉందో ఆ సైన్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, మళ్ళీ సేమ్ వాల్యూస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. దట్స్ వై దిస్ డిస్ప్లేస్మెంట్ విల్ బి ఆఫ్టర్ 2 pi time 2 pi angle, then it become 2 sin of kx plus 2n pi. The equation become this one, 2n pi. Here we should take k as common, that means y equals to a sin k of x plus 2n pi by k. That means in these two situations the value of displacement or the phase will be same. That means here the displacement at t is 0, the equation become a equals to sin kx, and sin function repeats its value after every 2 pi change in angle, then it become sin kx sin k of x plus 2n pi by k. Then by solving these two equations the displacement at x and x plus 2n pi by k are same. ఎందుకు సేమ్ అవుతున్నాయి మనకి, ఇప్పుడు x అనే పాయింట్ 2n pi అనే x plus 2n pi by k వాల్యూ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, సేమ్ ఫేజ్లో ఉన్నాయి. That means here x value will be there, here x plus 2n pi by k value is there. So the displacement between these two will be nothing but wavelength. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ wavelength అని లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తున్నాం. So the distance is lambda equals to x plus 2n pi by k minus x. Then
we will get lambda value. That means this one, lambda equals to 2n pi by k. If n value will be 1, because of here we are taking only first crest and second one. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ మాత్రమే తీసుకుంటాం, కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మనకి ఏముంటుంది, ఓన్లీ ఒకరే వేవ్ లెంతే ఉంటుంది. దట్స్ వై n వాల్యూ విల్ బి 1. n value will be 1 means then the lambda value become 2 pi by k. The wavelength is nothing but 2 pi by k. Based on this one we can get the another formula, k equals to 2 pi by lambda. ఈ 2 pi by lambda అని మనం ఏమంటున్నాం, k is nothing but wave number. వేవ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఒక యూనిట్ లెంత్లో ఎన్నైతే మనకు వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో దాన్ని మనం వేవ్ నెంబర్ అంటున్నాం. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద యూనిట్ లెంత్ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. అండ్ వేవ్ నెంబర్ యొక్క యూనిట్ వచ్చేసి మనకు రేడియన్స్ పర్ మీటర్. ఇక 2 pi is nothing but చేంజ్ ఇన్ యాంగిల్. యాంగిల్ వచ్చేసి మనకు యూనిట్స్ ఏం వస్తున్నాం, రేడియన్ రాస్తున్నాం. అండ్ lambda is nothing but meter. So radian per meter is the SI unit of wave number. These are the displacement and amplitude wave number. Next one, period, angular frequency and frequency. Here next one crust is completed, one oscillation. That means one crust completed, one trough completed. How much time it take to reach this one? ఒక కంప్లీట్ వేవ్ రీచ్ అవ్వడానికి మనం ఎంత టైం అయితే తీసుకుంటున్నామో దాన్ని మనం ఏమంటున్నామంటే టైం పీరియడ్ అంటాం. ద టైమ్ టేక్స్ ఫర్ అన్ ఎలిమెంట్ టు కంప్లీట్ వన్ ఫుల్ ఆస్కిలేషన్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్. దాన్ని మనం పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్ అంటాం, టీతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ద ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆల్రెడీ విల్ లెర్న్. ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ విత్ పై ఈక్వల్స్ 0 అండ్ ద పొజిషన్ ఈజ్ 0. ఇన్ ప్రీవియస్ సిచ్యువేషన్ వీ టేక్ టీ ఈజ్ 0. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొజిషన్ 0 తీసుకుంటాం, స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. దెన్ ద ఈక్వేషన్ బికమ్ y ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా టీ. x 0 కాబట్టి దెన్ ఇట్ బికమ్ మైనస్ ఒమేగా టీ. సో మైనస్ ఒమేగా, సైన్ ఆఫ్ మైనస్ theta మైనస్ sin theta. దట్స్ వై ద ఈక్వేషన్ బికమ్ y ఈక్వల్స్ టు మైనస్ a sin ఒమేగా టీ. దట్ ఈస్, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. అండ్ వీ నో ద సైన్ ఫంక్షన్ రిపీట్స్ ఆఫ్టర్ ఎవ్రీ 2 pi చేంజ్ ఇన్ యాంగిల్. మనకు 2 pi యాంగిల్ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సైన్ వాల్యూ అనేది మనకు మళ్ళీ చేంజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ హియర్ ఈ 2 pi చేంజ్ ఇన్ యాంగిల్ మనకి ఏమవుతుంది, ఒక వేవ్ అనేది ఒక కంప్లీట్ అయిపోతుంది. దట్స్ వై y ఈక్వల్స్ టు ద ఈక్వేషన్ బికమ్ మైనస్ a sin ఒమేగా ఆఫ్ t ప్లస్ t. దట్స్ బికాస్ ఆఫ్ one wave is completed. One wave is completed means the time period will be completed for one wave. So t plus t, మనం దీన్ని సాల్వ్ చేస్తే మైనస్ a sin ఆఫ్ ఒమేగా t ప్లస్ ఒమేగా t. సో బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్, మనం ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే హియర్ వీ గెట్ సైన్ ఫంక్షన్ రిపీట్స్ ఆఫ్టర్ ఎవ్రీ 2 pi, దెన్ ఒమేగా t ఈక్వల్స్ టు 2 pi రేడియన్స్. ద చేంజ్ ఇన్ యాంగిల్ ఒమేగా t ఈక్వల్స్ టు 2 pi, దెన్ t ఈక్వల్స్ టు 2 pi by omega. 2 pi by omega. Here t is nothing but time period, 2 pi is nothing but change of angle, and here omega is nothing but angular frequency. ఇక్కడ omega ని మనం ఏమంటున్నాం, angular frequency అంటున్నాం. సో angular displacement per unit time, ఒక యూనిట్ టైంలో మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఫ్రీక్వెన్సీ, angular frequency, angular displacement per unit time. దట్ మీన్స్ ఇన్ 1 సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుందో దాన్ని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. SI యూనిట్ ఈస్ రేడియన్స్ పర్ సెకండ్. రేడియన్ ఇక్కడ మనకు 2 pi చేంజ్ ఇన్ యాంగిల్ని మనం దేంతో మెజర్ చేస్తున్నాం, రేడియన్స్తో మెజర్ చేస్తున్నాం. ద సేమ్ వే టైం వచ్చేసి సెకండ్స్. దట్స్ వై రేడియన్స్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఫర్ ద వేవ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ద నెంబర్ ఆఫ్ ఆస్కిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక యూనిట్ టైంలో ఎన్నైతే మనకు ఆస్కిలేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో దాన్ని మనం అంటున్నాం ఫ్రీక్వెన్సీ అంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే మనకి ఏంటి, ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకున్నాం దాన్ని టైం పీరియడ్ అంటున్నాం. ద సేమ్ వే ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో దట్ మీన్స్ న్యూ ఈక్వల్స్ టు 1/t. సో మనకు t ఫార్ములా తెలుసు, 2 pi by omega. సో దట్ మీన్స్ న్యూ ఈజ్ నథింగ్ బట్ omega by 2 pi. This is the formula for frequency. And here the frequency and the units for frequency is hertz. SI unit of frequency is hertz. This is next one. Here the graphical representation for this one, what are the existed here. Here transverse wave, this is in this one amplitude. Amplitude అంటే మనకి ఏంటి, maximum displacement from the equilibrium position. మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎంతైతే maximum displacement అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, amplitude అంటున్నాం. ద సేమ్ వే ద వేవ్ లెంత్ 2 క్రస్ట్ మధ్యలో, ఒక 2 కన్సిక్యూటివ్ క్రస్ట్, రెండు పక్కపక్కన ఉన్న క్రస్ట్ మధ్యలో ఎంత డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది.
ఈ డిస్టెన్స్నే మనం ఏమంటున్నాం, వేవ్ లెంత్ అంటున్నాం. ద సేమ్ వే either టూ ట్రఫ్స్ మధ్యలో కూడా డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటే దాన్ని మనం వేవ్ లెంత్ అంటున్నాం. ఆఫ్టర్ దట్ వన్ టైం పీరియడ్, ఒక వేవ్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనం ఎంత టైం తీసుకుంటున్నామో దాన్నే మనం టైం పీరియడ్ అంటున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద వేవ్. Here the crust will be started here and it will reach the another crust. How much time we are taking is known as time period, and the frequency we get by using nu equals to 1 by t. This is the today topic, and next